హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో అయితే పిల్లలకు నచ్చే స్టైల్లో మ్యాగీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మ్యాగీ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 4-5 ఎండుమిర్చిలను వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. అలాగే చిన్న క్యారెట్‌ని ముక్కలుగా చేసేసుకొని క్యారెట్ పీసెస్‌ని, అలాగే ఒక 4-5 కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన చాయిస్. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. బట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ బాగా వేగాక అందులో అయితే చిటికెడు పసుపు, అలాగే కారం. కారం అనేది మన ఇష్టం. బట్ పచ్చిమిర్చి వేస్తే కారం అవసరం లేదు. ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికోసం అయితే నేను 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సో మ్యాగీలో అన్నింటికన్నా మెయిన్ ఏంటంటే మ్యాగీ మసాలా. మనం ఈ మసాలా వేయకుండా మ్యాగీ చేస్తే టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. సో మ్యాగీ మసాలానే మ్యాగీకి బెస్ట్ టేస్ట్ అని చెప్పొచ్చు. సో ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక వాటర్ ఇలా మరిగాక మనమైతే మ్యాగీని వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెడితేనే అది మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇలా చేస్తే మాత్రం నిజంగా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా తింటారు. కొందరు కారం అంటే ఎక్కువ స్పైసెస్ వేస్తారు కాబట్టి అది అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా పిల్లలకి నచ్చేలాగా చేయాలి అంటే ఈ రకంగా మనం స్పైసెస్ని తక్కువ వేసుకొని చేస్తే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.